షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. ఓం తత్సత్. ఓం బ్రహ్మవిదాశీర్వాద పద్ధతి పూర్వక నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. లయ విక్షేప కషాయ రసాస్వేదేభ్యో రసాస్వాదం ఏభ్యో రక్షితం మే చిత్తం అవిఘ్నేన బ్రహ్మణి అవస్థితం భూయాత్. లయ విక్షేప కషాయ రసాస్వాదేభ్యో రక్షితం మే చిత్తమవిఘ్నేన బ్రహ్మణ్యవస్థితం భూయాత్. పరమాత్మను ప్రార్థిస్తున్నారన్నమాట. పరమాత్మ అంటే ఎవరు? స్వరూపమునే తను ప్రార్థిస్తున్నాడు. ఇది ఇక్కడ బ్రహ్మవిదాశీర్వాద పద్ధతి. బ్రహ్మను ప్రార్థిస్తున్నాడు. ఆ బ్రహ్మ అంటే స్వరూపమే. సరే, వాళ్ళ స్థితిని బట్టి సగుణ బ్రహ్మణ లేదా నిర్గుణ బ్రహ్మణ లేదా స్వరూపమున లేదా తనకు తనే చెప్పుకుంటున్నాడా అనేది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ ఏంటంటే శాస్త్రం చదువుకున్నాడు. ఒక 5 రకాలైనటువంటి విఘ్నాలు వచ్చి తనను తన స్వరూప స్థితికి పోనీయకుండా అడ్డుకుంటుంటాయి. అవేంటివంటే లయము, విక్షేపము, కషాయము, రసాస్వాదన, ఋతంభర ప్రజ్ఞ. ఇక్కడ ఋతంభర ప్రజ్ఞ చెప్పలా. ఈ 5 రకాలైనటువంటివి అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు హే మహాత్మ, ఆ అడ్డంకులను నేను అధిగమించగలిగే స్థితిని నాకు అనుగ్రహించు. లయం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము పారాయణం చేయాలని అనుకోండి. పారాయణం ఎన్ని గంటలకు చేయాలి? 6:30. 6:30 అంటే మనం ఎన్ని గంటలకు వస్తామంటే, మీరు వచ్చేస్తారులే. నేనే ఒక్కోసారి 5 నిమిషాలు లేట్ అవుతుంది. నాకు 5 నిమిషాలు లేట్ అవుతుంది అంటే ఇంకా కుదురుకుంటాను. 2 రోజులు 3 రోజులు అవుతుంది, కుదురుకుంటాను. దీన్ని ఈ సమయానికి ఇది చెయ్యాలి అనేది విధి అనుకోండి. ఆ సమయానికి అది చేస్తారా అంటే మన మనస్సు ఎట్లయిపోవాలంటే, దానికి సహజమైపోవాలి. అది సహజమైపోవాలి. నీ పేరేంటంటే తడుముకోకుండా మనము ఎంత సునాయాసంగా మన పేరు చెప్తామో ఆ విధంగా తడుముకోకుండా నా సహజత్వం ఇది, దీనికి నేను ఈ పని చేస్తాను, ఇదే శాస్త్రం చెప్పింది కాబట్టి నేను ఇది చేస్తాను అనేటట్లుగా సహజమైపోవాలి. ఇక్కడ లయ అంటే ఏమంటే, నువ్వు ఈ మార్గంలో దైవతత్వ అన్వేషణ చేసే మార్గంలో మొదలుపెట్టిన వెంటనే లయం అంటే నిద్ర. ఇటుకి రానికన్నా చేస్తుంది, మధ్యలో అడ్డంకు. లేదా వచ్చిన తర్వాత నిద్రను వేడి చేస్తుంది. అదేమిటి? విఘ్నం.
అది లయం. తర్వాత రెండవది విక్షేపం. ఒకవేళ దాన్ని మనం అధిగమించాల, అది ఫస్ట్ విఘ్నము. ఆ ఫస్ట్ విఘ్నాన్ని ప్రయత్నం చేత అధిగమించి వస్తే రెండో విఘ్నం వస్తుంది. ఏంటంటే ఆడొచ్చి కూర్చుంటాం, పారాయణ చేసేదానికి కూర్చుంటాం, మనసులోకి ఏంటంటే వస్తాయి, మనసులోకి ఏంటంటే వస్తాయి. నిన్న ఉదయం లేచి ధ్యానం చేసుకుందాం లేచి కూర్చుంటే నేను నిన్న సాయంకాలము ఆ రూమ్కి బేగం వేయలేదే అని గుర్తొచ్చింది. ఈ రూమ్ బేగం వేయాల. ఓ అసలు వేసినామా లేదా అని చెప్పి లేచి వచ్చి చూసి వేయలా. అప్పుడు వేసిన బేగం. ఇప్పుడు పొద్దున్నే 3:45కి నిన్న అంటే వేసినాము గెడేసినాము అంత ఉంది. అంటే చూడు, ఇప్పుడు విక్షేపం వచ్చిందిగా, విక్షేపం వచ్చింది. సరే వచ్చినాం, ఆ విక్షేపాన్ని అది కరెక్ట్ అయితే దాన్ని ఏదో సరి చేసేయడం రావడం. అది కరెక్ట్ కాదని అనుకోండి, దాన్ని పరిశీలించు, అంతే. పరిశీలించినట్టు దాన్ని చూడడం. అది చిత్తం చేత వచ్చింది, చిత్తము చేత ప్రకటింపబడింది. కల్పిత కర్త చేసినట్టే అది చేయాలి కదా అని దాన్ని తీసుకొని వచ్చినాడు. నేను శుద్ధాంతఃకరణము, నేను చూస్తున్నాను అని చూస్తాను. ఇది విక్షేపాన్ని అధిగమించే స్థితి. తర్వాత లయమైంది, విక్షేపమైంది. కషాయం అంటే ఏంటంటే మనస్సు కరుడు గట్టిన వాళ్ళు పాచిపట్టింటారు చూడండి, పాచిపట్టింటారు. ఆ కొల ఇడిచిపెడతారు, ఆ నీళ్లు పొయ్యి దాన్ని ఏం క్లీన్ చేసి ఉండరు, పాచిపెడతారు. కాలు పెడతారు జాగ్రత్త. ఆ విధంగా ఈ మనస్సు ఏమంటే విషయాలకు పొయ్యి ఆ విషయాల భావనే ఉంటుంది. అది కషాయం. దాన్ని ఏం చేయాలి? అది పోవాలంటే ముందు ఆ టెంకాయ పరకట్టు ఎత్తుకొని వెనకాలకి తిప్పి, పైన కాదు వెనకాల తిప్పి బాగా గోకితే పోతుంది. పోదు, కొంచెం పోతుంది. బ్రష్లో వేసేదానికి ముందు నువ్వు నిలబడి చేయాలి కదా, కొంచెం నిలబడేట్లుగా కావాలి. తర్వాత బ్లీచింగ్ పౌడర్ వేయాలి, వేసి కొంచెంసేపు ఆడబెట్టి మళ్ళీ వేసి ఏదో చేసి వస్తే అప్పుడు బ్లీచింగ్. అట్లా నీ మనస్సు కరుడు గట్టుకుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి కాదు, ఎన్ని జన్మల నుంచి. కాబట్టి దాన్ని ఏం చేయాలి? వేసి కడిగి తొయ్యాలి. అది కషాయ దోషం. తర్వాత రసాస్వాదనం. వీడికి ఇవన్నీ అధిగమించినాడు, ఇప్పుడు బాగానే ఉంది. ఆత్మతత్వాన్ని చదువుతూ ఉంటే నేను ఆత్మస్వరూపాన్ని పొందిపోయినాను. ధ్యానాన్ని కూర్చుంటే నేను ఆత్మానుభవంలో ఉండిపోయినాను అనే భావన వీడికి కలుగుతుంది. ఇదే ఆత్మస్వరూపం. అదొక విఘ్నం. దానిని వీటన్నింటికి ఏంటంటే ఇవి మన మనస్సులో కలుగుతుండే భావాలను గురువుతో పంచుకొని ఇవి వీటిలో ఉన్నాయని ప్రశ్నల రూపంగా అడిగి, పరిప్రశ్న అట్లా అడిగి వాటిని తెలుసుకొని వాటిని ఎట్లా అధిగమించాలో తెలుసుకోవాలి. అప్పుడు ఈ రసాస్వాదం ఎట్లా అధిగమించాలంటే దానికి శాస్త్రం ద్వారా చూపించి నాయన ఇది కాదు అని చెప్తారు. అప్పుడు ఎట్లా అంటే ఆ మనస్సును అట్లా మార్చుకోవాల్సి వస్తుంది. ఒక అతను ఉన్నాడు అన్నమాట, నేను చాలాసార్లు చచ్చిపోయినాను అన్నాడు. చాలాసార్లు చచ్చిపోయినాను. నీ మనస్సు పెడుతున్నటువంటి భ్రమ. అది వాళ్ళని అడగల. భ్రమ.
భ్రమను కల్పిస్తుంది. పడిపోతావు కూడా, పడిపోతావు కూడా. జీవ సమాధి, జీవ సమాధి ఉండిపోవాలంటే శాస్త్రం జీవ సమాధిని అంగీకరించదు. జీవ సమాధిని శాస్త్రం అంగీకరించదు. సహజ సమాధి రావాలి. నిర్వికల్ప సమాధిని కూడా అంగీకరించదు. పతంజలి మహర్షులు వారు చెప్పిన నిర్వికల్ప సమాధి వస్తుంది. ఇంకా 6వ అధ్యాయంలో పోతాంగా ఏది నన్ను తోసేస్తుంది, ఆమె వెళ్ళిపోయింది. భగవద్గీతలోకి తోసేసి నేను ఏదేదో చెప్తాము అని అనుకున్నాను. భగవద్గీత చెప్పండి స్వామి అని చెప్పి అడిగింది. ఆ చెప్పిన మాత్రం రాలేదు. పోన్లేదు, ఆమె కర్మ, మనకు అవసరం లేదు. సరే, అవన్నింటి ప్రభావం చేత మనం అట్లా దాన్ని ప్రారంభించుకున్నాం. సరే, దాంట్లో వస్తాను. దాంట్లో చెప్తా 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో ధ్యానం అనే దాని గురించి అక్కడ వస్తుంది. నేను ఇప్పుడు ముందు ఉన్నటువంటి స్థితి కాదు అది. నా అంతటి నాకే తెలుస్తుంది. ఎందుకంటే ముందు చెప్పిన విధానం వేరు, ఇప్పుడు చెప్తున్నటువంటి విధానం వేరు. కాబట్టి ఈ రసాస్వాదనం అనేటువంటి దాన్ని అధిగమించాలి. తర్వాత ఋతంభర ప్రజ్ఞ. ఋతంభర ప్రజ్ఞ అంటే నీ పూర్వజన్మని చెప్తాడు, తర్వాత జన్మలో ఏం జరిగేది చెప్తాడు, నువ్వు ఇప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చెప్తాడు. ఇవంతా ఋతంభర ప్రజ్ఞ అంటే ఇటువంటివన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ నీకు అడ్డంకులు. ఈ అడ్డంకులంతా నాకు అవసరం లేదు, నేను వీటిని అధిగమించాలి.